నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన ఉద్యోగ సమాచారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఏమేమి ఉంది అనేది తెలుస్తుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ టకీమని నేను అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది. ఇక విషయాలకు పోతే టెట్ ఫీజుపై సర్కారు పునరాలోచన, తగ్గించే యోచనలో విద్యాశాఖ, ఫీజు పెంపుపై బగ్గుమన్న అభ్యర్థులు, గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా ఫీజు పెంపు, ఫీజు తగ్గించాలని ఆందోళనల బాట పట్ల అభ్యర్థులు. ఏ విధంగా పోయిన సర్కారు అట్లా వేధిస్తే నిరుద్యోగులను ఈ సర్కారు ఇట్లా వేధిస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఏ సర్కారు అయినా నిరుద్యోగులను ఎటు కాకుండా చేసే ప్రయత్నం మాత్రం చేస్తుంది. దానికి మూల్యం మాత్రం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అన్ని లైబ్రరీల దగ్గర ఏడ దొరుకుతాడా, స్టడీ హాల్ల దగ్గర స్ట్రైకులు చేస్తున్నారు. అరే ఏందిరా ఇది, పోయిన ప్రభుత్వం అట్లా వేధించింది అంటే మీరన్నా ఏమన్నా న్యాయం చేస్తారో అంటే మీరు కూడా ఘటన చేస్తారు అని మస్తు గరం అవుతుంది. ఇకపోతే టెట్ ప్రారంభంలో 2011 నుంచి 17 వరకు టెట్ ఫీజు 200 మాత్రమే ఉండేది. ఆ తర్వాత 2022లో 300కు పెరిగింది. 23 సెప్టెంబర్లో నిర్వహించిన టెట్కు 400 ఫీజు వసూలు చేశారు. ఒక పేపర్ రాసిన, 2 పేపర్లు రాసిన 400 కంటే ఫీజు ఎప్పుడు మించలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఫీజును ఒకేసారి 1000కి పెంచారు. అది కూడా ఒక పేపర్కు 1000, 2 పేపర్లు రాస్తే 2000కు పెంచేశారు. అధిక ఫీజులు లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పుడు ఇలా పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుందని బీఎడ్ అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతే కదా, మరి ఎక్కడ లేని సంక్షేమ పథకాలు పెట్టి దాంట్లో డబ్బు సరిపోక ఇగో వీళ్ళ దగ్గరికి వసూలు చేస్తారన్నమాట. ఆన్లైన్ పేరు చెప్పి ఫీజు పెంపు, టెట్ ఫీజు తగ్గించాలని కరీంనగర్, మంచిర్యాల, వనపర్తి, హైదరాబాద్ జిల్లా కేంద్రాల్లోని గ్రంథాలయాలు, కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్ల వద్ద అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. టెట్ ఫీజును తగ్గించాలని నినాదాలు చేశారు. టీఎస్పీఎస్సీ కొన్ని పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించి ఫీజును 200 తీసుకుంది. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్లు 200కే కండక్ట్ చేశారు. ఇక టెట్ను గతంలో ఆఫ్లైన్లో నిర్వహించి 200, తర్వాత 300 తీసుకోరు. ఇప్పుడు విద్యాశాఖ మొదటిసారిగా ఆన్లైన్ పేరు చెప్పి 1000 రూపాయలు వసూలు చేస్తుందని మండిపడుతున్నారు. ఆన్లైన్లో పరీక్ష నిర్వహించేందుకు 410 వరకు ఖర్చు అవుతుందని అంచనా. హాల్ టికెట్లు, డౌన్లోడ్, ఇతరత్ర అవసరాలకు అన్ని మించి మొత్తానికి 600 కంటే ఎక్కువ పరీక్షల నిర్వహణ ఖర్చు కాదు. చిత్రం ఏంటంటే హాల్ టికెట్లు కూడా వీళ్ళు పంపారు కదా, అది క్యాండిడేటే డౌన్లోడ్ చేసుకోవాలి. విద్యాశాఖ మాత్రం 1000 రూపాయల ఫీజును వసూలు చేయడంపై ఉద్యోగార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఫీజును తగ్గించనున్నట్లు తెలుస్తుంది. 200 పెట్టిర్రి, మా మీద కనీసము కనికరం చూపాలి కదా. ఎక్కడ లేని అన్ని ప్రభుత్వాలు వచ్చి మా మీదనే పడితే మీరు పెట్టే ఆ ఇష్టమున్నన్ని కార్యక్రమాలకు, సంక్షేమ కథలకు అన్నిటికీ మా మీదనే రుద్దన్నా మీ పైసలు. ఇగో టీచర్లకు టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3 తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే టీచర్ల ప్రమోషన్లకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ టెట్కు హాజరయ్యే వెసులుబాటును కల్పించారు. అయితే టెట్ అంటేనే ఉపాధ్యాయులు ఉలిక్కి పడుతున్నారు. ప్రిపరేషన్లో ఉంటే అభ్యర్థులతో సమానంగా తాము టెట్ రాయలేమని, తమకు ప్రత్యేకంగా టెట్ పెట్టాలని కోరుతున్నారు. వారితో పోటీ పడి టెట్ అర్హత సాధించడం అంటే కష్టమే అంటున్నారు. టెట్ అర్హత మార్కులను సాధారణ అభ్యర్థులకు 50, రిజర్వేషన్ కేటగిరీలకు 45గా నిర్ణయించారు. 5వ తరగతి వరకు టీచర్ ఉండాలంటే పేపర్ 1ను, 6th నుంచి 8th వరకు టీచర్గా ఉండాలనుకుంటే పేపర్ 2ను దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 8 లాంగ్వేజ్లలో పెడుతున్నారు. ఎప్పట్లాగానే టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంది. ఇగో ఇదన్నా మాకు అర్థం కాదు. మీరు టీచర్లు అంత భయపడుతున్నారు కదా, మరి మేము ఒకవేళ ఒకడు సైన్స్ ఎగ్జామ్ రాయాలంటే టెట్లో, వాడు మ్యాథ్స్ కూడా రాయాలి. వానికి మ్యాథ్స్ మొత్తానికే రాదు, అందుకే మార్కులు వీక్తున్నాయి. మ్యాథ్స్ వాడు, వానికి సైన్స్ రాదు, అయిపోయాం. ఇక ఎట్లుంది మరి. మీరేమో వీళ్ళతో పోటీ పడలేమని మిల్లుండి పడితే మరి మేము గాడిదలు కాదన్న. టెట్లో నార్మలైజేషన్ ఉన్నట్ట లేనట్ల. రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని పేర్కొనడంతో ఇప్పుడు అభ్యర్థుల దృష్టి నార్మలైజేషన్ పడింది. గత అన్ని టెట్లు ఒకే విడతలో ఓఎంఆర్ పేపర్ విధానంలో నిర్వహించేవారు. అప్పుడు అందరికీ ఒకే ప్రశ్నపత్రం ఇచ్చేవారు. దాంతో పేపర్ వాల్యుయేషన్లో ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు
కొత్తగా ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. కానీ నార్మలైజేషన్పై నోటిఫికేషన్లో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మే 20 నుంచి జూన్ 3 వరకు 15 రోజులు టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. దాదాపు 3,00,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆన్లైన్ విధానంలో ఒక్కో రోజు ఒక్కో ప్రశ్నపత్రం ఇస్తారు. కొందరికి తేలికగా మరికొందరికి కఠినంగా వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు యావరేజ్ పేపర్ను బట్టి అందరికీ కొన్ని గ్రేస్ మార్కులు ఆధారంగా పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది. కానీ ఈ విషయాన్ని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొనలేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో టెట్లో నోటిఫికేషన్లోని నార్మలైజేషన్ అమలు చేస్తామని వారు పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని ఆన్లైన్ పరీక్షలకు నార్మలైజేషన్ అమలు చేస్తామని నోటిఫికేషన్లో తర్వాత వెబ్ నోట్ ఇచ్చి అభ్యర్థులకు స్పష్టత ఇచ్చేవారు. కానీ టెట్ ఆన్లైన్ విధానంపై మాత్రం నార్మలైజేషన్ చేస్తారా లేదా అన్న అంశాన్ని విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇది ఎటు కాకుండా చేస్తారు. నార్మలైజేషన్ అవి ఇవి పెట్టే బదులు డైరెక్ట్ పేపరే ఆఫ్లైన్లో పెడతాయి. ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ పెడితే అయ్యే పీక్తుంది, లొల్లే పోతుంది. జర సీఎం గారు జర మా మీద దృష్టి తెలిసి దయదలిసి పేపర్ను ఆఫ్లైన్లో పెట్టారు జర. ఇంకోటి మరి డిఎస్సిలోనైనా ఉండేనా అని ఇది ఒకటి ఇచ్చారు. టెట్ పరిస్థితి ఇట్లుండగా కీలకమైన టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయిన డిఎస్సిలో అయినా నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. డిఎస్సి పరీక్షలను సైతం ఈసారి కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నారు. దీంట్లోనూ నార్మలైజేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ దీనిపైన కూడా విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని అటు టెట్కు ఇటు డిఎస్సిలో నార్మలైజేషన్ అమలుపై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. జర గవర్నమెంట్ దాన్ని నార్మలైజేషన్ అవి ఇవి కాదు, ఒకవేళ ఆన్లైన్లో పెడితే నార్మలైజేషన్ పెట్టాలి. లేదు బెస్ట్ ఏంటి అని అంటే ప్రతిసారి ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ పెట్టారు, ఈసారి కూడా ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెడితే మరీ సంతోషం. నిరుద్యోగులను పట్టించుకోక పోయిన గవర్నమెంట్ పడిపోయింది. ఈసారి కూడా వీళ్ళు పట్టించుకోకపోతే ఈసారి గవర్నమెంట్ కూడా లోక్సభ ఎలక్షన్లలో టెండర్ పడుతుంది ఖచ్చితంగా. అది తొందరగా వాళ్ళు ఏమి చూస్తే సరే, లేదు అంటే అంతే సంగతులు. డిఎస్సి నిర్వహిస్తారా వాయిదానా? ఏపీ నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అవకాశం ఇవ్వని దుస్థితి, అభ్యర్థులు అయోమయం. డిఎస్సిని షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేకపోతే వాయిదా వేస్తారా అనే దానిపై అభ్యర్థులు అయోమయం నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్సి షెడ్యూల్ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. పరీక్ష కేంద్రాల ఎంపికకు ఈ నెల 20 నుంచి ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని, 25 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కానీ ఇంతవరకు వెబ్సైట్లో పరీక్ష కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. తద్వారా హాల్ టికెట్ల జారీలోనూ జాప్యం జరిగే ప్రమాదం ఉంది. మరోవైపు టెట్ ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు. నార్మలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా అనే దానిపై అభ్యర్థులు అయోమయం నెలకొంది. డిఎస్సి నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న విద్యాశాఖ కావాలని పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ల డౌన్లోడ్ టెట్ ఫలితాల్లో జాప్యం చేస్తున్నట్లు సమాచారం. గురుకుల నియామక బోర్డులో మార్పులు అంతా అయిపోయినాక వీళ్ళు మార్పులు చేస్తేంది ఏమైతేంది కానీ కొత్త టీచర్లకు జూన్లోనే పోస్టింగ్. మొన్న టీచర్లు అయ్యారు కదా, వాళ్ళకు జూన్లో పోస్టింగ్ ఇస్తారంట. గురుకుల పోస్టులు పీఈడి, లైబ్రరియన్, టీజీటీ, పీజీటీ, డిగ్రీ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ ముగిసింది. మిగతా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ నియామకాలు పూర్తి కావాల్సింది. దీనికి కన్వీనర్ కీలకం. ఈ నేపథ్యంలో చైర్మన్, కన్వీనర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు సంక్షేమ గురుకులాల్లో ఇటీవల నియామక పత్రాలు పొందిన వారికి పార్లమెంటు ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్లో పోస్టింగులు రానున్నాయి. సంక్షేమ గురుకుల సొసైటీల వారీగా నియామక పత్రాలు పొందిన వారికి మరోసారి ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు ఇస్తారని సొసైటీ వర్గాలు వెల్లడించాయి. ఒకసారి సర్టిఫికేట్లు చూసి అయిపోయినాక ఇక మళ్ళీ ఎందుకు చేస్తారో ఏమో ఇక వాళ్ళకి అర్థం కాలే. కాకినాడ ఐఐఎఫ్టీలో బీబీఏ, ఎంబీఏ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్లో బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రాములు. మరి అడ్మిషన్లు ఎట్లా అంటే ఇండోర్ ఐఐఎం నిర్వహించే ఐపీ మ్యాట్ 2024 స్కోరు, అకాడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 60 సీట్లు ఉంటాయి. అర్హత వివరాలు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఆర్ట్స్, కామర్స్, సైన్స్ గ్రూపులలో ఇంటర్ లేకపోతే 12th క్లాస్ తత్సమాన కోర్సులు ఈక్వలెంట్ కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి, అంటే పాస్ అయి ఉండాలి. మ్యాథ్స్, బిజినెస్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి.
10వ తరగతి ఇంటర్ స్థాయిలో ప్రథమ శ్రేణి మార్కులు అంటే ఫస్ట్ క్లాస్ మార్క్స్ తప్పనిసరి. 2022-23 అకాడమిక్ ఇయర్లో ఇంటర్ తత్సమాన కోర్సు పూర్తి చేసిన వారు 2024లో లాస్ట్ అకాడమిక్ ఇయర్ మొన్న ఎగ్జామ్స్ రాసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2024 ఆగస్టు 1 లేకపోతే ఆ తర్వాత జన్మించి ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. ముఖ్య సమాచారం ఐఐఎం ఇండర్ ఐపీ మ్యాట్ 2024 ఐపీ మ్యాట్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 26. ఐపీ మ్యాట్ 2024 ఎప్పుడు ఉంటుంది అంటే మే 23. ఇది వెబ్సైట్. ఐఐఎఫ్టి ఐపీఎంకు ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఏప్రిల్ 23. వెబ్సైట్ ఇది. ఏపీ పీజీఈ సెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ కోర్సులు అన్నమాట. దీంట్లో ఎంఫార్మసీ, ఫార్మాడీ, ఎంటెక్ సంబంధించినవి. దీంట్లో ముఖ్య తేదీలకు విషయానికి వస్తే దరఖాస్తుకి చివరి తేదీ ఏప్రిల్ 20. ఏపీ పీజీఈ సెట్ తేదీలు మే 29 నుంచి 31. వెబ్సైట్ సెట్స్ ఏపీసీఎస్ఈ ఏపీజీఓవి.in. ఇకపోతే ఎస్సీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణ. మనకు తెలంగాణ అన్ని డిస్టిక్లకు సంబంధించి ఈ నెల 26 లోపు తెలంగాణ స్టడీ సర్కిల్లో అప్లై చేసుకోండి. మనకు 2 months 75 days కోచింగ్ ఇస్తున్నారు. వీళ్ళు రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో కోచింగ్ ఇస్తున్నారు. ఈ నెల 26 లోపు అప్లై చేసుకోండి. గ్రూప్ 4లో సమాంతర రిజర్వేషన్లు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 4 పోస్టుల భర్తీపై సమాంతర రిజర్వేషన్లు అంటే హారిజంటల్ రిజర్వేషన్ల ప్రభావం పడింది. గత నెల 10న మహిళా శిశు సంక్షేమ శాఖ GO3 GAD GO 36 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల మేరకు గ్రూప్ 4 పోస్టుల రోస్టర్ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో వెల్లడించిన రోస్టర్ విధానాన్ని ఉపసంహరించారు. కొత్తగా రోస్టర్ విధానాన్ని టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి తెలిపారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 1 జారీ కాగా ఇందులో మొత్తం 8,180 ఉద్యోగాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అడ్మిషన్లు ఇందిరాగాంధీ రాష్ట్రీయ అర్బన్ అకాడమీ ఫర్సత్ గంజ్ ఎయిర్ఫీల్డ్ జిల్లా అమేథీ యూపీ. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ కొరకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. కోర్సు షెడ్యూల్ ఆగస్టు 2024 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత 12th క్లాస్లో మ్యాథ్స్, ఫిజిక్స్ లేదా సమానమైనది ఏరోనాటికల్ మెకానికల్లో డిప్లొమా పాస్ అయి ఉండాలి. జనరల్ కేటగిరీలో అభ్యర్థుల మేరకు వేర్వేరు సబ్జెక్టుల్లో కనీసం 50% తోటి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ నాన్ క్రిమినల్కి చెందినవారు. అభ్యర్థుల కొరకు వేర్వేరు సబ్జెక్టుల్లో కనీసం 45% మార్క్స్ తోటి ఏదైనా రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి ద్వారా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ పాస్ అయి ఉండాలి అంటే డిప్లొమా పాస్ అయి ఉండాలి. శిక్షణ రుసుము ఎంత ఉంటుంది ఫీజు అంటే 4.5 లక్షలు ప్లస్ బోర్డింగ్, లాడ్జింగ్, ఇతర వ్యయాలు అదనం. వివరాత్మక సమాచారం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వెబ్సైట్లో చూడవచ్చు. మరి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 9 ఆన్లైన్ విధానం ద్వారా ఫీజును చెల్లించవలను. ఆన్లైన్ పరీక్ష తేదీ 3 జూన్ సోమవారం. ఇది కూడా ఇంకోటి అడ్మిషన్లు ఇందిరాగాంధీ రాష్ట్రీయ అర్బన్ అకాడమీ అనున్నది 4 బ్యాచ్ల్లోకి సెప్టెంబర్ 24, 2024 నుంచి ప్రారంభిత షెడ్యూల్లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం ఇప్పుడు ప్రారంభించడం కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హతలు తప్పనిసరిగా ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్లో 10+2 లేకపోతే ఇంటర్ సమానమైన విద్యార్హతలు. జనరల్ కేటగిరీ కోసం పై ఇండివిజువల్ సబ్జెక్టులో కనీసం 50%, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్కి 45% ఉండాలి. మరి మ్యారిటల్ స్టేటస్ సింగిల్, అవివాహితులు. ఎత్తు కనీసం 158 సెంటీమీటర్స్ ఉండాలి. శిక్షణ రుసుము 45 లక్షలు. ఇది కూడా నాకు తెలిసి 4.5 lakhs కానీ అట్లా ఇచ్చారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వెబ్సైట్లో చూడవచ్చు. ఇంకోటి సిపిఎల్ ట్రైనీస్ కొరకు 3 సంవత్సరాల ప్రత్యేకమైన బీఎస్సీ ప్రోగ్రాము. ఇది బీఎస్సీ ఏవియేషన్ డిగ్రీ. దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంటి ఉంటుంది. ఇంకపోతే మొబైల్ నంబర్లు కూడా ఇచ్చారు. దీంట్లో మీరు సంప్రదించవచ్చు. హెల్ప్ డెస్క్ కూడా ఉంది. మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు మనకు తెలంగాణ తర్వాత ఏపీ 2 స్టేట్లలో మోడల్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈ నెల 28 నుంచి మే 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఎక్కడి నుంచి అంటే సోంపేట ఏపీకి సంబంధించింది. ఈ నెల 28 నుంచి మే 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంలో ఉచిత బోధన ఉంటుంది. దీంట్లో మనకు సిబిఎస్ఈ ఇస్తున్నారు. సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది ఏపీలో. మనకు మాత్రం మన ఇంటర్ బోర్డు కండక్ట్ చేస్తుంది. పాఠశాలలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు
మనకు అమరావతి విద్యా హక్కు చట్టం ప్రకారం మనకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద మనకు అడ్మిషన్ ప్రామినెంట్ స్కూల్స్లో అడ్మిషన్లు మార్చి 31 వరకు పొడిగించారు. ఒకసారి చూసుకోండి. వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు, లేకపోతే సమీప సచివాలయం లేకపోతే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పెద్ద పెద్ద స్కూళ్ళల్లో మనము ఫ్రీగా చదువుకోవడానికి ఛాన్స్ అన్నమాట. పేద పిల్లలకి పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉచిత శిక్షణ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఇది కూడా ఏపీ నుంచి, ఏపీ తెలంగాణ అంటే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కోసము ఈవై గ్రీన్ స్కిల్స్ పాస్పోర్ట్ ప్రోగ్రామ్ అంట మనకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఫ్రీగా అందిస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ బీఎస్ఎఫ్లో వివిధ పోస్టులు మనకు ఏమేమి ఉన్నాయంటే మొత్తం 82. బీఎస్ఎఫ్లో ఇంజనీరింగ్ సెటప్ గ్రూప్ బి మొత్తం 22, సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్, జూనియర్ ఇంజనీర్, సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్, డిప్లొమా సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి ఏజ్ 30 years ఉంటే జీతభత్యాలు నెలకు 35,000 నుంచి 1,12,000 ఉంటుంది. ఇంజనీరింగ్ సెటప్ గ్రూప్ సి పోస్టులకు మొత్తం 38 ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ ప్లంబర్ 1, హెడ్ కానిస్టేబుల్ కార్పెంటర్ 1, హెడ్ కానిస్టేబుల్ జనరేటర్ ఆపరేటర్ 13, కానిస్టేబుల్ జనరేటర్ మెకానిక్ 14, కానిస్టేబుల్ లైన్ మెన్ 9. పోస్టును అనుసరించి మెట్రికులేషన్ అంటే 10th, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాస్తో పాటు పని అనుభవం కూడా ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు హెడ్ కానిస్టేబుల్కి 25,000 నుంచి 81,000, కానిస్టేబుల్ పోస్టులకు 21,000 నుంచి 69,000 చెల్లిస్తారు. ఎయిర్ వింగ్ గ్రూప్ సి పోస్టులు మొత్తం పోస్టులు 22. అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ ఏఎస్ఐ 8, అసిస్టెంట్ రేడియో మెకానిక్ ఏఎస్ఐ 11 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ స్టోర్ మెను 3 పోస్టులు. దీనికి కూడా ట్రేడ్స్ మెకానికల్ ఏవియానిక్స్. అర్హత 10th పాస్, తాను సంబంధిత విభాగంలో డిప్లొమా పాస్ అయి ఉండాలి. వయో పరిమితి 28 ఏళ్ళు మించి పడుతూ కానిస్టేబుల్ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతపద్యాలు ఇట్లున్నాయి. లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ వచ్చే నెల 15. ఇది bsf.gov.in వీళ్ళ వెబ్సైట్లో గ్రూప్ 4 సవరణ ఖాళీల జాబితా. మహిళలకు సమాంతర రిజర్వేషన్ నేపథ్యంలో 8,180 గ్రూప్ 4 జాబితా ఉద్యోగాల ప్రకటన. సవరణ ఖాళీల జాబితా రివైజ్డ్ బ్రేకప్ను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాల జాబితాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి తెలిపారు. గురుకుల సిఈఓఈ తర్వాత ఎస్ఓఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న. ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని కరీంనగర్ జిల్లా అలుగునూరు, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 9th క్లాస్ ఎస్టీ గురుకుల సొసైటీ పరిగి, ఖమ్మం ఎస్ఓఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో 8th క్లాస్ ప్రవేశానికి ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశాల కోసం ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దీంట్లో మనకు సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఖచ్చితంగా అప్లై చేయించే ప్రయత్నం చేయండి. పిల్లలు సృజనాత్మకతకు పదునెడదామా అని ఇచ్చారు. బాలభవన్లో వేసవి ప్రత్యేక శిక్షణకు 27 నుంచి దరఖాస్తులు. మరి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 5 నుంచి 16 ఏళ్లలోపు వారు అర్హులు. మరి ప్రవేశం పొందాలనుకుంటే పాస్పోర్ట్ ఫోటోలు 2 తీసుకురావాలి. బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకురావాలి. 300 రుసుము కూడా చెల్లించాలి. దీంతో సంవత్సరం పాటు శిక్షణ తీసుకునేందుకు అవకాశం ఉంది. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు శిక్షణకు వచ్చే చిన్నారుల కోసం కూలర్లు, మంచినీటి వసతి కల్పిస్తున్నాం. మరిన్ని వివరాలకు బాలభవన్ కార్యాలయాన్ని లేకపోతే ఈ మొబైల్ నంబర్లలో సంప్రదించాలి అని చెప్పి. మరి ఏమేమి నేర్పిస్తారు? 30 అంశాలు 53 రోజులు. ఈ వేసవి శిక్షణ తరగతులను వచ్చే నెల 18 నుంచి ప్రారంభించనున్నారు. జూన్ 10 వరకు 53 రోజుల పాటు తరగతులు కొనసాగుతాయి. చిత్రలేఖనం, భరతనాట్యం, జానపద నృత్యం, కర్ణాటక గాత్రం, లలిత సంగీతం, మెహందీ, నీతి శ్లోకాలు, కథలు, పద్యాలు, ఇంద్రజాలం, స్కెట్టింగ్, యోగా, కర్రసాము, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, గ్లాస్ పెయింటింగ్, గ్రీటింగ్ కార్డ్, వృధా వస్తువులతో అందమైన ఆకృతుల తయారీ వంటి అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. నిత్యం డైలీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి అని మనకు బాలభవన్ నిజామాబాద్ నుంచి ఇచ్చారు. మరి ఆల్మోస్ట్ ఇది కూడా అన్ని డిస్ట్రిక్ట్లకు ఉంటుందేమో, ఒకసారి చూసుకోండి. ఇవి ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.